హాయ్ అండి. బాల్యం ముచ్చట్లు పార్ట్ 7తో మీ ముందుకు వచ్చేసాననమాట. మాకు చిన్నప్పుడు వచ్చేసి ఎనుములు ఉండేటివి. అంటే పశువులు బాగా ఉండేటివనమాట. ఒక 4, 5 పైనే ఉండేటివి. మా పెదనాన్న వాళ్ళకి. మేము ఇద్దరము వచ్చేసి మా అన్న వాళ్ళు, మేము ఇద్దరం వచ్చేసి హాలిడేస్ వచ్చిందంటే చాలు తోటకేసుకెళ్ళేవాళ్ళమనమాట. ఆ ఎనుములన్నీ కూడా. అందులోనే వానల కాలం అంటే పచ్చిగడ్డి బాగా మొలుస్తుంది కాబట్టి వానల కాలం టైంలో కూడా వేసుకెళ్ళేవాళ్ళమనమాట. అప్పుడు మనకి చెనిక్కట్టి పీకుతారు కదా! అలా బాగా చేనులోటివి బీడు భూముల్లోకి అంటే పంట పెట్టని పొలాల్లోకి ఆ పశువులన్నీ తోలేసి మేము ఆ చెనిక్కట్టిని అంటే తెలిసిన వాళ్ళదే. ఆ చెనిక్కట్టిని కొద్దిగా తీసుకొచ్చి బయటకి చేనులో కాల్చకూడదు కదా! బయటికి తీసుకొచ్చి కొంచెం బాగా కాల్చుకొని తినేవాళ్ళం అనమాట. ఆ చెనిక్కట్టి వచ్చేసి అవి పచ్చి శనక్కాయలు ఉడికేసిన దానికంటే కూడా బాగా కాల్చినవే చాలా టేస్టీగా ఉంటాయి. అందులోనూ లైట్‌గా వానల కాలం కదా! లైట్‌గా దూమర పడుతూ అలా కాల్చిన చెనక్కాయలు తింటూ ఉంటే బాగా అనిపిస్తుంది. అందులో మనకి ఇంట్లో కాకుండా అలా బయట కాల్చుకొని తినే చెనక్కాయలంటే ఇంకా బావుంటది కదా టేస్టు. ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటుంటే నాకు అప్పటి రోజులు చాలా బాగా గుర్తుకొస్తున్నాయి. ఈ వీడియో అంతే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.